పంజాబ్ కింగ్స్ కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ కానీ. సో మోస్ట్లీ ఈ 2 టీమ్స్‌లోనే ఏదో ఒక టీమ్‌కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఆర్‌సీబీ వాళ్ళు వెళ్ళకపోవచ్చు. ఒకవేళ కేఎల్ రాహుల్‌ని ఆర్‌సీబీ తీసుకోకపోవచ్చు అనే ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్‌ని తీసుకొని కెప్టెన్సీ ఇస్తుంది. ఇఫ్ కేఎల్ రాహుల్‌ని ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే మాత్రం మేబీ ఆర్‌సీబీ శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్ళకపోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే జాస్ బట్లర్ ఎవరికైనా కావాలి, అందరికీ కావాల్సిన ప్లేయరే. సో జాస్ బట్లర్ ఎవరికి అవసరం లేదు అనేది మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చే టీం ఎస్ఆర్హెచ్. ఎందుకంటే వాళ్ళకి 2 ఓపెనర్స్ వచ్చేసారు, ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వచ్చేసిండు. కాబట్టి మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ ఈజ్ ఎ రూల్డ్ అవుట్ టీమ్ ఫర్ జాస్ బట్లర్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆబ్వియస్లీ జాస్ బట్లర్ కోసం వెళ్తుంది. మార్క్ లిస్ట్లో ఖచ్చితంగా ఫస్ట్ వస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి జాస్ బట్లర్ కోసం పంజాబ్ కింగ్స్ వెళ్తుంది. ఇఫ్ పంజాబ్ కింగ్స్ లేదు అని మనం అనుకుంటే వాళ్ళకి గుజరాత్ టైటాన్స్కి లేదా కోల్కతా నైట్ రైడర్స్కి జాస్ బట్లర్ లాంటి అవసరం చాలా ఉంది.